సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్ కేశవ జగదీష్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఓకే, చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి, మళ్ళీ తెరచాప అంటూ మళ్ళీ వస్తున్నారు. సో ఏం చెప్తారు? అదే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చాలా కాలం అయింది నన్ను తెర మీద చూసి. సో ఆబ్వియస్లీ ఒక యాక్టర్గా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ జనాలకి దగ్గర రావాలని. పుష్పలో మీరు చూసి అంటారు ఎంత మంచి క్యారెక్టర్తో వచ్చాను, వాళ్ళు నాకు ఇచ్చిన లవ్ కానీ. సో సేమ్ టైం పుష్ప 2 తర్వాత వస్తున్న సినిమా ఆఫ్టర్ 1.5 years. సో ఆబ్వియస్లీ జనాలకి అనిపిస్తుంది కేశవాది సినిమా రావట్లేదు, జగదీశ్ సినిమా రావట్లేదు అని చెప్పి. సో మన సినిమా వస్తే వాళ్ళు చూసే వాళ్ళకి ఒక మంచి ఎంగేజింగ్ ఉండాలి, అబ్బాయి బాగా చేశారు అన్న ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ కోసం ట్రై చేస్తున్నా. అండ్ కొంచెం గ్యాప్ వచ్చింది, డైరెక్షన్ కూడా ట్రై చేస్తున్నా. సో అందుకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డైరెక్టర్ ఏదామని ఇండస్ట్రీకి వచ్చారు. సో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అలాగే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, పెద్ద సినిమాలో ఒక రోల్ చేశారు. సడన్గా ఎందుకు గ్యాప్ వచ్చింది? అంత పెద్ద బ్రేక్ వచ్చింది కదా మీకు. గ్యాప్స్ అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను బ్రో. అంటే కొంతమంది అనుకున్న కథలో మనల్ని ఊహించుకోవచ్చు, లేదా మనం వర్కౌట్ కాకపోవచ్చు అనేది ఉంటుంది. సో మధ్యలో చిన్నగా పెద్ద గ్యాప్ వచ్చింది 1.5 years అంటే. సో త్వరలో వస్తాయి బ్రో, 2-3 సినిమాలు వస్తాయి, దాంట్లో మంచి క్యారెక్టర్స్ ఉంటాయి. అదే చెప్పాను కదా, ఆడియన్స్ మనల్ని తెర మీద చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ రావాలి అని చెప్పి. సో ఆ ఫీలింగ్ కోసమే. ఓకే, అంటే మీరు సినిమా గ్యాప్లో ఏదో ఇంటికి వెళ్ళి సరదాగా అమ్మగారికి హెల్ప్ చేస్తూ అలా మూటలు మోస్తూ సరదాగా పెట్టిన రీలు కొంతమంది కేశవ గారికి, అదే జగదీష్ గారికి ఛాన్సులు లేక ఇలా మూటలు మోస్తున్నారు అని కొంతమంది ఏదో చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, సోషల్ మీడియా గురించి మీకు తెలిసిన విషయమే. వాళ్ళకి చెప్పేదేం లేదు, కొంచెం నిజం తెలుసుకొని రాస్తే. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాళ్ళు రాసేదాని కింద వచ్చే కామెంట్స్ కానీ అవి కానీ నా సొంతంగా నన్ను ఏమైనా అనుకోనివ్వండి. చాలా ఫీల్ అయినట్టున్నారు ఈ విషయంలో. అది ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. సింపుల్ మా ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కొన్ని రకాలుగా రాయడం. మా అక్క, నేను, మా బావ, సో మా ఫ్యామిలీ వాళ్ళ మీదకి వస్తున్నారనమాట. నా మీద ఏమైనా ఉంటే బెటర్. ఫ్యామిలీ వాళ్ళది నా ఒక్కడికి కాదు బ్రో, ఎవరికైనా కొంచెం వాళ్ళకు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉంటే బాధపడతారు. చూసుకొని రాస్తే బెటర్ అని అంతే. వాళ్ళకేం చెప్తాం బ్రో, రాసుకుంటూ వెళ్తూనే ఉంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చే ఏ మూవీలో చేస్తున్నారన్న మీరు? విలయతాండవం అని ఒక సినిమా, ఇంకొకటి పేరు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. సో రెండిట్లో నేనే మెయిన్ లీడ్గా చేశాను. సో అంటే చూస్తుంటే తెలుస్తుంది పుష్ప స్క్రిప్ట్ కూడా ఉంది అని సుకుమార్ గారు ఒక ఈవెంట్లో చెప్పారు, పుష్ప 3 ఉండబోతుందని. సో ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి? బన్నీ సార్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. కేశవగా నన్ను చాలా దగ్గర తీసుకున్నారు, మీరు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో బ్రో, నేను కూడా మీలాగా వెయిట్ చేస్తున్న పుష్ప 3 అప్డేట్ కోసం. వచ్చినప్పుడు కుమ్మేద్దాం. సో అల్లు అర్జున్ గారిని మనం చూస్తున్నామన్నా A22 నుంచి ఒక లుక్ వచ్చింది. సో ఆ లుక్ చూసినప్పుడు అందరూ అంటే షాక్ అయినారు, ఏంటి అల్లు అర్జున్ గారా అని. సో మీకు ఎలా అనిపించింది A22 లుక్ చూసినప్పుడు? పర్సనల్గా సార్తో నేను అంటే 5 years జర్నీ, 3 అందులో 3 సంవత్సరాలు షూటింగ్ అయిపోయింది. అంటే నేను పుష్పరాజ్గా చాలా దగ్గర ఉండి చూసాను తను. తను ఒక్కొక్క ఆ క్యారెక్టర్ కోసం కానీ, ఒక డైలాగ్ కోసం కానీ, తన ఫ్యాన్స్ ఈ డైలాగ్ని ఇట్లా చెప్పొచ్చు, అట్లా చెప్పొచ్చు అని తనకు తను చిన్న మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తనకు తాను తన యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడమే నేను చాలా దగ్గర నుంచి చాలా రకాలుగా చూసాను. సో ఇప్పుడు మొన్న వచ్చిన పోస్టర్ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి ఆ పోస్టర్ రాక కోసం వెయిట్ చేశాం కాబట్టి రాక అని వచ్చింది, మామూలుగా లేదు. స్పెషల్గా అంటే రెగ్యులర్గా మనం బన్నీ సార్ని చూస్తున్నది ఒకలా ఉంటుంది. ఆ పోస్టర్లో మీరు చూస్తుంటారు కదా, వేళ్ళిల్లా వాటికి గోర్లు అండ్ తన లుక్ కానీ ఆల్వేస్ సార్ నుంచి మంచి అంటే కొన్ని వైవిధ్యంగా ఉండే కథలు వస్తాయి, వైవిధ్యమైన పాత్రలు వస్తాయి సార్ నుంచి. చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇచ్చిపడేస్తారు. ఓకే నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచో దాదాపు చాలా రోజుల నుంచి మమ్మల్ని చూస్తున్నాం. చాలా సింపుల్గా ఉంటారు, ఎంత పెద్ద ఈవెంట్కైనా ఒక పాయింట్ షర్ట్ వేసుకొని చాలా అంటే చాలా సింపుల్ వ్యక్తిగా ఈవెంట్స్కి వస్తారు మీరు. ఓకే, మీ పర్సనల్ లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నారా మీరు? ఆల్ గుడ్ బ్రో. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అంటే ఈవెంట్స్కి వచ్చి అందరి ముందు నేనంటే మంచి క్రేజీగా ఇట్లా రెడీ అయిపోయి నాకేం ఉండదు, ప్యాంట్ షర్ట్ సరిపోతుంది బాడీ కవర్ చేసుకోనికి. సో నాకేం ఉండదు, ఐల్ బి లైక్ చిల్, అందరితో చిల్గా ఉంటాను. సో ఏం చెప్తారు ఓవరాల్గా మీ మూవీ గురించి ఏం చెప్తారు? తెరచాప గురించి 17th April 17th రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది.
మా సినిమాతో పాటు ఇంకొక 3 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఒక మంచి కంటెంట్ ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎప్పుడు కూడా మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. అది ఒకసారి ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ థియేటర్కి వెళ్ళి చూసే మ్యాజిక్ వేరేలా ఉంటుంది. వీలైతే ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి మా 4 సినిమాల్ని ఆదరించండి. అందులో మా తెరచాప కూడా చూడండి. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ నేను అడగకూడదు అనుకున్నా, ఏంటి మీరు అంత బాగా పాడారేంటి సాంగ్? ఏంటి ఈ కళ కూడా ఉందా మీలో? బ్రో నేను 5 years బ్యాకే ప్లేబ్యాక్ సింగర్గా స్టార్ట్ చేశా. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇంకా ఏమేం చేస్తారన్న మీరు? మా ఆడియన్స్కి చెప్పండి. ప్రిపేర్ అయి ఉంటాం, ఓకే జగదీష్ గారు ఇది చేస్తారని. సో నేను లిరిసిస్ట్ కూడా. నా 7 songs వచ్చాయి. ప్లేబ్యాక్ సింగర్గా 4 songs, త్వరలో ఇంకొన్ని వస్తాయి. అండ్ సో డైరెక్షన్ కూడా చేస్తున్నా. ఉన్నాయి బ్రో, కొన్ని ట్రై చేస్తాను. ఇంకా అన్నిట్లో వేలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనకు వచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సింగర్గా అంటే మంచిగా అనిపించింది. సో ఈ తెరచాపలో కూడా ఒక పాట పాడాను, హీరో ఇంట్రడక్షన్ సాంగ్. నెక్స్ట్ మీరు డైరెక్టర్గా మంచి డెబ్యూ అవ్వాలని సీరియస్లీ కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఆల్ ద బెస్ట్ అన్న. ఖచ్చితంగా ఇస్తాను.